Hello children, good morning to everyone. Welcome to Lakshmi Study Room. In this video we are going to discuss question and answers are improving your learning questions from 5th lesson, that is material separating method. This is the 5th lesson in the 6th class AP New Science textbook. So the first question is, why is hand picking is necessary after winnowing? Hand picking means we can collect the some stones or some clay pieces from the grains. So we can separate with our hands only. So that is after winnowing. Winnowing means here uh, గాలిని వేచి గాలిని ఎక్కువ దూరం వేయడం వల్ల ద అంటే ఎస్పెషల్లీ ప్యాడీ ఫీల్డ్స్లో అంటే వరి పొలాలు ఉంటాయి కదా, వరిని ధాన్యం నుంచి చెత్తని వాటిని వేరు చేయడం కోసం, అంటే లైట్ పార్టికల్స్ అన్ని వేరు చేయడం కోసం మనం జస్ట్ గాలిని బాగా బ్లో చేస్తే అంటే విన్నోయింగ్ చెరగడం అలా కూడా అనొచ్చు. సో అలాంటి చేయడం వల్ల పార్టికల్స్ని మనం సెపరేట్గా రిమూవ్ చేయొచ్చు. బట్ స్మాల్ స్టోన్స్ అండ్ క్లే పీసెస్ విల్ రిమైన్ ఇన్ ద గ్రెయిన్స్ హీప్ యాజ్ దే ఆర్ హెవీ. అంటే ఇవన్నీ కూడా కలిపి ఏం చేస్తాయంటే బరువుగా ఉంటాయి అన్నమాట. బరువుగా ఉండడం వల్ల మనం ఎంత గాలి వీచినప్పటికీ కూడా అవి సెపరేట్ అవ్వవు. సో అలాంటి వాటిని మనం రిమూవ్ చేయాలి అంటే, టు రిమూవ్ దీ స్టోన్స్ అండ్ అదర్ పార్టికల్స్ వీ హ్యావ్ టు పిక్ దమ్ బై హ్యాండ్ అండ్ సపరేట్. సో మనం ఇలాంటి సపరేట్ చేయాలి అంటే ఖచ్చితంగా మన హ్యాండ్ తోటే వాటిని పిక్ అంటే పట్టుకోనమాట సపరేట్ చేయాలన్నమాట. Hence, hand picking is necessary after winnowing. So, winnowing అయినంటనే సరే hand picking is must అన్నమాట. So, the next question, second question is, so which separation process is used when component is in a mixture? So, which separation process is used? ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు, హెవియర్ దాన్ ద అదర్. సో ఒక దాంట్లో ఒకటి బరువుగా ఉంటే ఏం చేయాలి? విన్నోయింగ్ చేయాలన్నమాట. సో ద మెథడ్ ఆఫ్ సెపరేటింగ్ కాంపోనెంట్ ఆఫ్ ఎ మిక్స్చర్ బై విండ్ ఆర్ బై బ్లోయింగ్ ఎయిర్ హస్ ఫ్రమ్ ద గ్రెయిన్స్. అంటే ఒక దానికన్నా ఇంకొకటి వెయిట్ ఎక్కువగా ఉంటే లైట్ వెయిట్లో ఉన్నదాన్ని ఏం చేయాలి అంటే మనం విండ్ గాలిని ఉపయోగించి కానీ, లేదంటే బై బ్లోయింగ్ ఎయిర్ గాలిని ఎక్కువగా వేచడం వల్ల ఏమవుతుంది, దాంట్లో తేలిగ్గా ఉన్న లైట్ పార్టికల్స్ అన్ని కూడా సెపరేట్ అయిపోతాయి అనమాట. ఎగ్జాంపుల్స్, హస్క్ ఫ్రమ్ ద గ్రెయిన్స్ అంటే గడ్డి నుంచి పొట్టుని వేరు చేయడం అనమాట. సో బిగ్గర్ దాన్ ద అదర్, పెద్దవిగా ఉంటే ఏం చేయాలి? సీవింగ్ అంటే జల్లించడం అనమాట. ద మెథడ్ యూజ్డ్ టు సెపరేట్ ద ఫైన్ పార్టికల్స్ ఫ్రమ్ ద లార్జ్ పార్టికల్స్ ఇన్ ఏ మిక్స్చర్ బై యూజింగ్ సీవ్. అంటే జల్లెడ్ని ఉపయోగించి పెద్దగా ఉన్న పార్టికల్ని చిన్న పార్టికల్స్ నుంచి మనం సెపరేట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్, డిఫరెంట్ షేప్ అండ్ కలర్ ఫ్రమ్ ద అదర్. అంటే డిఫరెంట్ షేప్లో ఉండి డిఫరెంట్ కలర్లో ఉంటే మనం ఏం చేస్తాము, హ్యాండ్ పికింగ్తో మనం సెపరేట్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్, వన్ ఈజ్ సాల్యుబుల్ ఇన్ వాటర్ అండ్ అదర్ ఈజ్ నాట్. ఒకటి నీటిలో కరుగుతుంది, మరి ఇంకోటి కరగకపోతే అప్పుడు ఏం చేయాలంట, దానికి మనం ఏం చేస్తామంటే ఫిల్ట్రేషన్. ద ప్రాసెస్ నీడ్ టు సెపరేట్ సాలిడ్స్ ఫ్రమ్ ద లిక్విడ్స్ ఆర్ గ్యాసెస్ యూజింగ్ ఫిల్టర్ మీడియం. లైక్ టీ అనుకో, టీని మనం ఫిల్టర్ చేస్తాం కదా, అక్కడ ఏమవుతుంది, మిగతా అన్ని టీలో కలిసిపోతాయి బట్ ఎక్సెప్ట్ tea powder, but tea powder should be separated by using filter only. So one floats and other shrinks in a water. ఇలా ఉంటే దాన్ని ఏం చేస్తామంటే డీకాంటినేషన్. సో డీకాంటినేషన్ ప్రాసెస్లో మనం దాన్ని సెపరేట్ చేస్తాం అనమాట. సో ద సెపరేషన్ ఆఫ్ క్లియర్ అండ్ అప్పర్ లిక్విడ్ ఫ్రమ్ ద సెడిమెంట్. సో కింద బరువుగా ఉన్నది కింద నుండి పోద్ది, సో పైన అనేది తేలిగ్గా ఉంటుంది. సో మనం దాన్ని సెపరేట్ చేయొచ్చు అనమాట సెడిమెంట్ కింద అయినట్టు. తర్వాత, సిరి saw a ship traveling on a sea and she knows that iron nail sinks in a water. She has many doubts. What are her doubts? Write them. సిరి ఒక షిప్ అనేది సముద్రం పైన వెళ్తున్నప్పుడు చూస్తుంది అనమాట. మనకి తెలుసు చిన్న రాయిముకు కానీ లేదంటే చిన్న మేకు, ఐరన్ నెయిల్ అంటే ఏంటి, మేక్ అనమాట, నీటిలో వేస్తే వెంటనే మురిగిపోద్ది. బట్ ఇంత పెద్ద షిప్ నీటిపైన ఎలా తేలుతుందని తనకి మైండ్లో కొన్ని క్వశ్చన్స్ అరైజ్ అవుతున్నాయి అనమాట. సో ఆ క్వశ్చన్స్ ఏంటో మనం కూడా చూద్దాము. ఏంటి అంటే, వై ఈస్ ద షిప్ నాట్ షింకింగ్ ఇన్ ద వాటర్ దో ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ ఐరన్. ఎందుకు షిప్ నీటిలో మునిగిపోవట్లేదు, ఇది ఆల్రెడీ ఐరన్తో చేసినప్పటికీ కూడా అని డౌట్ వచ్చింది. ఇంకా అంటే ఇక్కడ ఓన్లీ క్వశ్చన్స్ మాత్రమే అడగమన్నాడు, సో మనం క్వశ్చన్స్ మాత్రమే ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం అనమాట. సో వై డిడ్ సచ్ ఏ హ్యూజ్ బాడీ లైక్ షిప్ నాట్ షింక్ ఇన్ ఏ సీ? అంత
పెద్ద బాడీ ఉన్నటువంటి షిప్ ఎందుకు మునగటం లేదు నీటిలో? అండ్ వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ షిప్స్ ఫ్లోటింగ్ ఇన్ ద సీ? సీక్రెట్స్ ఏముంది నీటిలో తేలడానికి, ఏమైనా సీక్రెట్ ఉందా అని తన క్వశ్చన్ చేస్తుంది అనమాట. డస్ ఐరన్ ఫ్లోట్ ఇన్ ద సాల్టీ వాటర్? లేదంటే ఐరన్ ఏమైనా సాల్ట్ వాటర్ పైన అంటే ఉప్పు నీటి పైన ఏమైనా తేలుతుందా? అండ్ వాట్ ఈస్ ద సైన్స్ బిహైండ్ దిస్ ఫ్లోటింగ్? అంటే మరి షిప్ తేలడానికి దీనికి వెనకతల సైన్స్ సీక్రెట్ ఏంటి? అలాంటి క్వశ్చన్స్ కొన్ని అరైజ్ వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. We use so many wooden items in our daily life. Is it good to use wood? And what happens by excessive use of it? And what is the reason? Is there any alternative for this? సో మనం చాలా వుడెన్ ఐటమ్స్ అంటే మనం ఇంట్లో ఉపయోగిస్తుంటాం. మన విండోస్, డోర్స్, తర్వాత బెంచెస్, బెడ్స్, ఇవన్నీ కూడా కాటన్ వుడ్ తోటి తయారు చేస్తారు. సో ఇవన్నీ వుడ్ తోటి తయారు చేస్తారు. ఈజ్ ఇట్ గుడ్ టు యూజ్ వుడ్? మన అన్నిటికీ వుడ్ని అంటే చెక్కని యూజ్ చేయడం కరెక్టేనా? సో వాట్ హ్యాపెన్స్ బై ద ఎక్సెస్ ఆఫ్ యూజ్ ఆఫ్ ఇట్? మనం ఇంకా ఎక్కువ యూజ్ చేస్తే ఏమవుతుంది? అలాగే వాట్ ఈస్ ద రీజన్? దీనికి కారణం ఏంటి? ఈజ్ దేర్ ఎనీ ఆల్టర్నేటివ్ ఫర్ దిస్? ఇది ఇంకా ఏమైనా దీనికి ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందా అని అడుగుతున్నారు అనమాట. ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ గుడ్ టు యూజ్ వుడెన్ ఐటమ్స్ దాన్ ద ప్లాస్టిక్ ఐటమ్స్ యాజ్ ఇట్ ఈస్ బయోడిగ్రేడబుల్. సో మనం వుడ్తో యూజ్ చేసే వాటికి అన్నిటికంటే ప్లాస్టిక్ ఐటమ్స్ని యూజ్ చేయడం మంచిదే, కానీ ఇట్ షుడ్ బి ఏ బయోడిగ్రేడబుల్. అంటే ప్లాస్టిక్ కూడా మనకి నేలలో కలిసిపోయేటటువంటి ప్లాస్టిక్తో యూజ్ చేస్తే పర్లేదు, కానీ మామూలు నాన్ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్తో కాకుండా అనమాట. బట్ ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ ఇట్ మే లీడ్ టు ద డిఫారెస్టేషన్ యాజ్ వీ హ్యావ్ టు కట్ మోర్ ట్రీస్ ఫర్ మేకింగ్ వుడెన్ ఐటమ్స్. సో మనం ఎక్కువ వుడ్తోటి అన్ని చేయించుకున్నాం అనుకోండి, అందరూ అలా చేయించుకుంటే ఏమవుతుందంటే ఇట్ విల్ లీడ్స్ టు ద డిఫారెస్టేషన్, అంటే అడవులు నిర్మూలన అయిపోతుంది అనమాట. అందువల్ల వీటి కోసం మనం ఎక్కువ ఐటమ్స్ కావాలంటే మనం ఎక్కువ చెట్లను నరకాల్సి వస్తుంది అనమాట. సో ఇట్ మే లీడ్స్ టు సెవరల్ కాన్సిక్వెన్సెస్ సచ్ యాజ్ అంటే మనకి చెట్లను నరికేయడం వల్ల ఏమవుతుంది అంటే డిస్టర్బెన్స్ ఇన్ ద వాటర్ సైకిల్, అంటే మనకి ప్రాపర్గా రైనీ సీజన్లో కాకుండా ఇప్పుడు పడితే అప్పుడు వర్షాలు కురవడం అనేది జరుగుతుంది. అలాగే డిక్రీజెస్ ఇన్ రెయిన్ఫాల్, డిక్రీజెస్ ఇన్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ద అట్మాస్ఫియర్. సో ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. సో డిక్రీజెస్ ఇన్ రెయిన్ఫాల్ అంటే వర్షపాతం కూడా తగ్గిపోతుంది. అలాగే డిక్రీజ్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ద అట్మాస్ఫియర్, చెట్లు లేకపోతే అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ కూడా మనకి తగ్గిపోతుంది. ఇంకా ఇంక్రీజ్ ఇన్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ పొల్యూషన్, సో పొల్యూషన్ పెరుగుతుంది, అలాగే కార్బన్ డైఆక్సైడ్ అమౌంట్ కూడా పెరుగుతుంది. ఇంబ్యాలెన్స్ ఇన్ ద నేచర్, వీ కెన్ యూజ్ ఐటమ్స్ మేడప్ ఆఫ్ ఏ బ్యాంబూ ఇన్స్టెడ్ ఆఫ్ వుడ్, యాజ్ బ్యాంబూ ఈజ్ ఏ టైప్ ఆఫ్ గ్రాస్ అండ్ గ్రో క్విక్లీ వెన్ కంపేర్డ్ టు వుడీ ట్రీస్. అంటే మనం మామూలు వుడీ కంటే బ్యాంబూ యొక్క వుడ్ని ఎక్కువ యూజ్ చేస్తే యూజ్ అనమాట. ఎందుకంటే బ్యాంబూ అనేది ఒక గడ్డి మొక్కలాగా చాలా తొందరగా పెరిగిపోద్ది అనమాట మిగతా వాటితో పోల్చుకుంటే, వుడీ ట్రీస్ తోటి పోల్చుకుంటే. సో వీ కెన్ ఆల్సో యూజ్ ద ఐటమ్స్ మేడప్ ఆఫ్ మెటల్స్ as they last longer and can be recycled. ఇంకా మనం మెటల్స్తో తయారైనటువంటి చాలా ఎక్కువ కాలం నిల్వ ఉండేటటువంటి ఐటమ్స్ అన్నిటిని కూడా యూజ్ చేస్తే ఇంకా మంచిదన్నమాట. సో హౌ కెన్ యూ గెట్ యువర్ ఓన్ డిస్టిల్డ్ వాటర్ ఇన్ ద ల్యాబొరేటరీ? మనం డిస్టిల్డ్ వాటర్ని ల్యాబొరేటరీలో ఎలా తయారు చేసుకోవచ్చు అంటే, సో టు గెట్ డిస్టిల్డ్ వాటర్ ఫర్ నార్మల్ వాటర్ నుంచే మనం డిస్టిల్డ్ వాటర్ని సపరేట్ చేయొచ్చు అనమాట, పొందొచ్చు అనమాట. మరి మెటీరియల్స్ రిక్వైర్డ్, ఏ మెటీరియల్స్ కావాలి దీనికి? వాటరు, కోనికల్ ఫ్లాస్క్, సో ఇది పార్ట్ కోనికల్ ఫ్లాస్క్, అండ్ రబ్బర్ కార్క్. సి దిస్ వన్ ఈజ్ ఏ రబ్బర్ కార్క్ అండ్ డెలివరీ ట్యూబ్. సో దిస్ ట్యూబ్ విల్ బి కాల్డ్ as a delivery tube. So ఈ ట్యూబ్ will be called a delivery tube. So Bunsen burner. So this one is a Bunsen burner. సో స్టాండ్, దీనిపైన స్టాండ్ పైన పెట్టారనమాట. సో ప్రొసీజర్ ఫస్ట్ ఏం చేయాలంట, ఫిల్ ఏ క్లోనికల్ ఫ్లాస్క్ విత్ ద వాటర్. సో దీంట్లోకి మనం ఫస్ట్ ఏం చేయాలంటే వాటర్ని ఫిల్అప్ చేయాలి అండ్ క్లోజ్ ఇట్ విత్ ఏ కార్క్ హ్యావింగ్ హోల్. సో కార్క్తో క్లోజ్ చేయాలి. ఆ కార్క్ ఖచ్చితంగా ఏముండాలంటే ఒక హోల్ అనేది ఉండాలి, ఎందుకంటే ఆ హోల్ ద్వారానే మనం ఏంటి పెట్టాము, డెలివరీ ట్యూబ్ని పెట్టాము కాబట్టి ఖచ్చితంగా ఆ హోల్ని మనం క్లోజ్ చేయాలన్నమాట. సో క్లోజ్ చేస్తేనే మనకి బయట ఉన్నది దాంట్లోకి ఏమీ వెళ్ళదన్నమాట. సో టేక్ ఎనదర్ కోనికల్ ఫ్లాస్క్ విత్ ఏ కార్క్ హ్యావింగ్ ఏ హోల్. దానికి మనం ఇంకొక కోనికల్ ఫ్లాస్క్ చూడండి, పైన ఉంది కదా, పక్కన ఉంది కదా. సో ఇది ఇంకొక కోనికల్ ఫ్లాస్క్ అనమాట. తీసుకొని ఏం చేయాలంటే దీనికి కూడా కార్క్ తోటి కనెక్ట్ చేయాలన్నమాట. చూడండి, ఇక్కడ కోనికల్ ఫ్లాస్క్ని మనం వన్ హోల్డ్ కార్క్తో కార్క్ చేస్తాము, ఇక్కడ కూడా మనం
సేమ్ అన్హోల్డ్ రబ్బర్ కార్క్ తీసుకొని దాంట్లో ఒక డెలివరీ ట్యూబ్ని ఇన్సర్ట్ చేయడం జరిగింది అనమాట. ఇప్పుడు ఏం చేస్తామంటే కనెక్ట్ బోత్ ద ఫ్లాస్క్ విత్ డెలివరీ ట్యూబ్. చూడండి ఇక్కడ నుంచి డెలివరీ స్టార్ట్ అయినటువంటి డెలివరీ ట్యూబ్ ఇక్కడ దాకా వచ్చింది అనమాట. అంటే రెండింటిని కనెక్ట్ చేయమన్నా అనమాట. సో నౌ హీట్ ద ఫ్లాస్క్ కంటైనింగ్ వాటర్ యూజింగ్ ఏ బర్నర్. అంటే ఇక్కడ మనం బర్నర్ని యూజ్ చేసి ఇందులో ఉన్న వాటర్ని హీట్ చేయాలి. సో హీట్ చేస్తే ఏమవుతుంది, ద వాటర్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ వాటర్ వేపర్. సో అబ్జర్వేషన్, ఆఫ్టర్ సమ్ టైమ్ వాటర్ వేపర్ గోస్ ఇంటూ ద సెకండ్ conical flask through a delivery tube. From the water vapor from this conical flask go into the another conical flask through a delivery tube. Okay. So the water vapor will slowly turn into water. So after some time the water vapor will be slowly turns into water. So result. So this water is called as this is called a distilled water. It is free from impurities. Thus impurities can be removed from the water by distillation. Get our own distilled water. So in this process we can prepare distilled water by using two conical flask delivery tube and by water and Bunsen burner. So after some time water vapor goes into the second conical flask through the delivery tube. The water vapor will slowly turn into water. Result, what will result? This water is called as a distilled water and it is free from the impurities. Thus impurities can be removed from the water, and the water, whenever we heat the water will be turned into water vapor. So only vapor will be sent into the another conical flask through a delivery tube. So the impurities should be remain in the first conical flask only. So draw a labeled diagram showing experimental setup required for the sublimation camper. So camper ni manam burn chestu unte, so dani oka diagram ni maniki ikkada insert draw cheyamanaru anamata. So this is the diagram for that question. Okay, next. So we know that ship even thought it is made up of tons of iron, floats on water. And how do you feel about the scientist found that scientific principle and effort is making of a ship? ఇందాక ఒక క్వశ్చన్ ఇచ్చారు షిప్ గురించి, తనకి సిరి అనే అమ్మాయి క్వశ్చన్స్ అడిగింది కదా. సో దానికి ఇక్కడ మనకి ఆన్సర్ చూద్దామే. సో ద షిప్ వాజ్ సో కన్స్ట్రక్టెడ్ దట్ ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఎయిర్ విచ్ కీప్స్ ఇన్ ఏ ఫ్లోట్. అంటే షిప్ని ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారంట, అది ఎయిర్ తోటి ఫుల్గా నిండడం వల్ల లోపల ఏమైందంటే ఇది ఫ్లోట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఎయిర్ మేక్స్ షిప్ లైటర్ దాన్ ద సరౌండింగ్ వాటర్. చుట్టుపక్కల వాటర్ కంటే ఈ ఎయిర్ ఏం చేస్తుందంట, షిప్ని తేలిగ్గా పైన ఉండేటట్టు చేస్తుంది అనమాట. సో ద డిస్ప్లేస్డ్ వాటర్ ఆఫ్ ద షిప్ పుషెస్ బ్యాక్ అప్ అగైన్స్ట్ ద షిప్ హోల్డింగ్ ఇట్ అప్. అంటే వాటర్ ఏమైంది, ఎప్పుడైతే ఇది ఫ్లోట్ ఎయిర్ ఫిల్అప్ అయి ఉంటుందో సో అది ఏం చేస్తుంది, వాటర్ని పైకి తేలి ఉండేటట్లుగా ఉంచుతుంది అనమాట. సో ద అబ్జర్వేషన్ ఆఫ్ ద సైంటిస్ట్ హూ ఫెల్ దట్ the shape of the ship can hold more air to make it light made them to construct this. సో ఇక్కడ సైంటిస్ట్ అబ్జర్వ్ చేసి షేప్ ఆఫ్ ద షిప్ కూడా మనకి డిజైన్ చేయండి. సో ఆ షేప్ అయితేనే మనకి ఎక్కువసేపు కెన్ హోల్డ్ ద మోర్ ఎయిర్ టు మేకప్ ఇట్ లైట్ మేడ్ దమ్ టు కన్స్ట్రక్ట్ దిస్. అంటే ఎయిర్ వాటర్ కంటే పైన తేలిగ్గా ఉండాలి అంటే ద షేప్ ఆఫ్ ద షిప్ ఈజ్ లుక్ లైక్ ఏ ఫిష్ ఆల్సో. సో ఆ షేప్ మాత్రమే మనకి ఎక్కువసేపు వాటర్ పైన హోల్డ్ అయ్యి ఉండేటట్లుగా చేస్తుంది అనమాట. సో అబ్జర్వేషన్ ఆఫ్ ద సైంటిస్ట్ యాజ్ వెల్ యాజ్ పుట్టింగ్ ఇట్ టు ప్రాక్టికల్ యూస్ వెరీ మచ్ అప్రిషియబుల్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద సైంటిస్ట్. అంటే నిజంగా ఈ సైంటిస్ట్ ఆ విధంగా అబ్జర్వ్ చేయడం గ్రేటు, అలాగే వాళ్ళు అబ్జర్వ్ చేసిన దాన్ని ప్రజెంట్ చేసి మనకి చూపించడం అనేది చాలా ప్రశంసించదగినటువంటి విషయం. అంటే ఈరోజు మనం ఎంత సౌకర్యవంతంగా కంఫర్టబుల్గా జీవిస్తున్నాం అంటే దానికి కారణం surely scientists so what their research and their contribution to the society only. So okay, thank you for watching this video. Please like my videos, share my videos to your friends and subscribe my channel and click on the bell icon. Thank you.